హే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికా బుజ్జమ్మ. సో ఈ వీడియో ఏంటంటే మా ఇంట్లో వాళ్ళందరం కలిసి కొలరాడో ట్రిప్కి వెళ్తున్నాం. మా దగ్గర నుంచి ఆ డెస్టినేషన్కి 13 hours జర్నీ. సో మా 13 hours జర్నీని మీతో షేర్ చేసుకుంటాను. సో వాచ్ టిల్ ద ఎండ్. సో మేము ట్రిప్కి స్టార్ట్ అయ్యే ముందు రోజు నైటే మా ఇంట్లో ఉండే హ్యాపీ గార్డ్ని సారీ, మీకు హ్యాపీ గార్డ్ అంటే తెలియదు కదా, అదేనండి మా పెట్ ర్యాబిట్. సో మాకు ఒక పెట్ ఉంది, దాని పేరు వచ్చేసి హ్యాపీ అన్నమాట. మేము ట్రిప్కి వెళ్తే పాపం వాడి ఫుడ్ బెడ్ ఎలాగా, అదే కాకుండా మా ఇంట్లో అందరం వెళ్తున్నాం కాబట్టి ఎవ్వరు లేరు. సో అందుకని వాడిని కారులో ఎక్కించుకొని మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టడానికి తీసుకొని వెళ్తున్నాం. వాడిని ఎక్కియడానికి మా తిప్పలు కాదు, ఎందుకంటే వాడు భయపడతా ఉన్నాడు. ఏమైంది, ఎక్కడికి తీసుకెళ్తున్నారని. చూడండి వాడు ఎంత భయపడతా ఉన్నాడో. సో వాడిని తీసుకొని ఇంకా కూర్చున్నాం. నాకు ప్లేస్ లేదు, అందుకని అలా నుంచొని అక్కడ అడ్జస్ట్ అవుతా వెళ్తా ఉన్నాము. అంటే మా ఇంటి దగ్గర నుంచి ఒక 3 to 4 minutes ఉంటుంది మా అన్నయ్య వాళ్ళ ఇల్లు, దూరం ఏం కాదు. అందుకని చెప్పే వెళ్తున్నాము. వాడు చూడండి, నేను లైట్ వేసి వీడియో తీస్తున్నానని అటు ఇటు కదులుతూ ఉన్నాడు. అదే కాకుండా వాడికి భయం జర్నీస్ అంటే, బయటికి ఎక్కడికి రాడు. సో వాడు భయపడతా ఉన్నాడు. అండ్ ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఇల్లు వచ్చేసింది, ఇంకా తీసుకొని లోపలికి వెళ్తూ ఉన్నాము. ఫైనల్గా వాడిని డ్రాప్ చేసేసాము. వాడు భయపడతా ఉన్నాడు, అందుకని మాకు ఇంకొంచెం వాడిని నెమిరి కాసేపు దెన్ బయటకు వచ్చేసింది. మాకు ఇంకా సర్దుకునేవి చాలా ఉన్నాయి, బికాస్ నెక్స్ట్ రోజే కాబట్టి. అందుకని త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోయాము. గాయ్ సే హాయ్. లక్ష్మ ఇంటి నుంచి చేయి బయట పెట్టి లక్ష్మ. కూర్చును. ఇది లూజ్ అయిందిరా. ఏడుకొండలు వాడా వెంకటరమణ గోవిందా గోవిందా. ఊర్లో చాలా మంది కాప్స్ కనిపిస్తా ఉన్నారు. సో మేము జాగ్రత్తగానే నడుపుతాము, ఇంకా కేర్ఫుల్గా నడుపుతా ఉన్నారు. కరెక్ట్ గా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతారో అప్పుడే నేను తీసుకున్నాను. గ్యారెంటీ
బాగా హెల్ప్ అయింది మాకైతే. అండ్ దెన్ దాంతోపాటు మేము వెళ్ళే ముందు స్నాక్స్ మొత్తం తీసుకొని వెళ్ళాము. లైక్ శామ్స్కి వెళ్ళి ఎవరికి కావాల్సిన వాళ్ళవి, అంటే ఎవరైనా ఏం తింటారో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అలా తీసుకున్నాము. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఇన్స్టెంట్ నూడిల్స్. ఇదైతే మాకు ట్రిప్ మొత్తం కాదు, కాకపోతే ఒక ప్లేస్లో అయితే బాగా హెల్ప్ అయింది. లైక్ ఫస్ట్ డే మేమైతే మోస్ట్లీ ఇంకా నూడిల్స్ మీదే డిపెండ్ అయిపోయాము. సో ఇన్స్టెంట్ నూడిల్స్ అయితే బాగా హెల్ప్ అయినాయి. అండ్ దెన్ ఒక కేస్ వాటర్ బాటిల్, కోక్స్ అండ్ కోకోనట్ వాటర్ తీసుకున్నాము, సమ్మర్ కాబట్టి బాగా హెల్ప్ అయ్యింది. అండ్ దెన్ చిప్స్ ప్యాకెట్స్, కుకీస్ అండ్ దెన్ వాట్ నాట్ ఇంకా కావాల్సినవి అన్నీ తీసుకున్నాము. సో బాగా హెల్ప్ అయినాయి. అండ్ ఫ్రూట్స్ కూడా మెయిన్ థింగ్, ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము. అండ్ వన్ మోర్ థింగ్, ఈ జర్నీలో మేమైతే అందరం నెక్ పిల్లోస్ తెచ్చుకున్నాం. ట్రస్ట్ మీ, బాగా హెల్ప్ అయింది ఈ జర్నీలో మాత్రం. ఫ్లైట్లో కూడా అంత వాడతామో లేదో తెలియదు కానీ ఈ జర్నీలో మాత్రం బాగా యూజ్ చేసాము. అండ్ కార్లో లాస్ట్ రో కొంచెం ఖాళీ ఉంది, అంటే లైక్ 1 మెంబరే ఉంటున్నారు. అందుకని మేమైతే మర్చిపోకుండా కంఫర్టర్ తీసుకొని వెళ్ళాము, కంఫర్టర్ అండ్ పిల్లో. సో ఎవరికి నిద్ర వచ్చినప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళి పడుకుంటున్నాం. సో కొంచెం హెల్ప్ అయింది మంచిగానే. సో కంఫర్టర్ అయితే మర్చిపోకుండా తీసుకొని వెళ్ళాము.